హలో సూపర్ డూపర్ పీపుల్ మేమైతే అమరావతి గుడికి వెళ్ళాము. అక్కడ లింగాన్ని చూడంగానే ఏంటి లింగం ఇంత పెద్దగా ఉంది అనుకొని దాని చరిత్ర గురించి అయితే చదివాను. ఆ చరిత్ర గురించి ఇప్పుడు విందాం. పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలను భయపడేలా చేసేవాడంట. ఈయన్ని చంపడానికి పరమేశ్వరుడి కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి సర్వ సైన్యంతో తన ఆయుధాన్ని రాక్షసుడిని మెడలో ఉన్న శివలింగాన్ని భేదించాడంట. ఈ లింగం 5 ముక్కలైందంట. అవి ఎక్కడ పడితే అక్కడ 5 ఆరామాలు వచ్చాయంట. అవేంటంటే భీమారామం, ద్రాక్షారామం, క్షీరారామం, అమరారామం, ఇంకొక ఆరామం అయితే పాలకొల్లులో ఉంది. ఇంద్రుడు స్వయంగా అమరావతి లింగాన్ని ప్రతిష్ఠించాడంట. అక్కడ శివలింగం పడంగానే తెల్లటి స్వరూపంతో పైకి పెరిగిపోయిందంట. అప్పుడు బృహస్పతిని అడిగాడంట. అప్పుడు బృహస్పతి ఎవరైతే దీన్ని భక్తితో ఆరాధన చేస్తే నిలబడిపోతుంది అన్నాడంట. అందుకే అభిషేకం పైనుంచి చేస్తారు ఇక్కడ అమరావతిలో. ఈ కొండని క్రౌంచం అంటారు. కృష్ణా నది గుడి చుట్టూ తిరుగుతుంది కానీ ముంచెత్తదు. ఇక్కడ బాలచాముండేశ్వరి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, వినాయకుడి ఆలయం, సూర్యనాయకుడి ఆలయం ఉన్నాయి. అందుకనే అమరావతిని శివ పంచాయతనంతో కూడిన గుడి అంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి హిస్టరీ ఆఫ్ గుడిలు తెలుసుకోవాలంటే కామెంట్లో ఒక థమ్స్ అప్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడి అయితే చాలా సూపర్గా ఉంది.